హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటో నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీతో షేర్ చేస్తాను రండి. మేము ఇక్కడ 3 కేజెస్ క్వాంటిటీ అయితే తీసుకున్నాము. ఒకవేళ 1 కేజీ క్వాంటిటీకి అయితే పావు కిలో ఉప్పు, పావు కిలో చింతపండు, అలాగే పావు కిలో కారం అయితే సరిపోతుంది. సో 1:3 రేషియోలో మేమైతే ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా టమాటాలని వాటర్లో అయితే వేసి క్లీన్ చేసి పొడి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆరిన టమాటాలని ముక్కలుగా కోసి కొద్దిగా ఉప్పు, పసుపు, మెంతిపిండి, ఆవుపిండి వేసి అయితే 3 రోజుల పాటు ఊరనివ్వాలి. ఊరపెట్టిన ముక్కల్ని గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. అదే మిశ్రమంలో 3 కేజీలకు సరిపడా నానబెట్టుకున్న చింతపండుని మనం ఈ మిశ్రమంలో అయితే నానబెట్టేసుకోవాలి. ఇలా ఎండిన ముక్కల్ని అలాగే నానబెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని కొద్దిగా గ్రైండర్లో వేసుకుంటూ మధ్యలో నలుగుతున్న టైంలో కొద్దిగా మెంతిపిండి, ఆవపిండి, అలాగే పసుపు, ఈ మొత్తం పేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కారం అయితే కొద్దిగా కలుపుకుంటూ గ్రైండర్లో అయితే నలగనివ్వాలి. ఇలా పూర్తిగా నలిగిన మిశ్రమాన్ని ఒక కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ స్టోర్ చేసుకునే విధానంలో మనం ఇక్కడే ఒక విధానం పర్ఫెక్ట్గా చేయగలిగితే అది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అదేంటంటే మనం తీసుకున్న ఈ పచ్చడి మొత్తం పైన నూనెనైతే ఇలా పోయాలి. ఇలా పోయడం వల్ల పచ్చడి అనేది పాడవకుండా నిల్వ ఉంటుంది. మనకు కావలసినప్పుడు కొద్దిగా తక్కువ క్వాంటిటీలో ఇలా పచ్చడిని అయితే తాలింపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పికిల్ అయితే రెడీ అయిపోతుంది. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.